హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ రాకెట్ ను ఎన్సీబీ పోలీసులు ఛేదించారు. బొలారంలోని ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తుండగా సోదాలు చేసిన పోలీసులు బెంగళూరుకు చెందిన సైంటిస్ట్ వెంకటరమణతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వారి వద్ద ఉన్న 45 కోట్ల విలువైన డ్రగ్స్ ఆంఫెటమైన్ తో పాటు ₹1,25,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ ఫోర్స్ అధికారులతో కలిసి వీటిని స్మగుల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామారావును విచారించిన పోలీసులు అతడి ఇంట్లో మరిన్ని డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. దాంతో బెంగళూరులో సోదాలు చేసి 30 కిలోల ఆంఫెటమైన్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో ₹1,23,00,000 నగదును సీజ్ చేశారు. డ్రగ్ ను ప్రాసెస్ చేస్తున్న ల్యాబ్ లో మరో 10 కేజీల మత్తు పదార్థాన్ని గుర్తించారు పోలీసులు. ఈ వ్యవహారంలో సైంటిస్ట్, అతని భార్యతో పాటు చాలా మంది పాత్ర ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రధాన నిందితుడైన రామారావు పరిశోధక శాస్త్రవేత్త. మానసిక వైద్య చికిత్సలో భాగంగా ఈ మందును ఉపయోగిస్తారు. కానీ దాన్ని డ్రగ్ గా మార్చి విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు గుర్తించారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. ఈ డ్రగ్ ను ఎక్కువగా ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలకు భారతదేశం నుంచి స్మగుల్ చేస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా ఈ రాకెట్ నడుస్తున్నట్లుగా తేల్చారు అధికారులు. మొత్తానికి కోట్ల విలువైన డ్రగ్స్ ను అలాగే నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒక భారీ డ్రగ్ రాకెట్ ను ఛేదించారు ఈరోజు నార్కోటిక్స్ శాఖ వారు. హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారుతోంది. డ్రగ్స్ మాఫియాకు అధికారులు అండదండలు ఉండడంతో స్మగ్లింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. నగరంలో తయారు చేసిన డ్రగ్స్ ను ఎయిర్ ఫోర్స్ అధికారులతో కలిసి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను నార్కోటిక్ డ్రగ్స్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి దగ్గర నుంచి ₹100 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటున్నామంటున్న నార్కోటిక్ డ్రగ్స్ బ్యూరో రీజనల్ ఇన్ఛార్జ్ సిన్హాతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ డ్రగ్ ర్యాకెట్ పట్టుకోవడం జరిగింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో చేసిన దాడిలో పెద్ద మొత్తంలో డ్రగ్ ర్యాకెట్ పట్టుకున్నారు. ఒక సైంటిస్టే స్వయంగా డ్రగ్ తయారు చేసి విదేశాలకు సరఫరా చేస్తున్నట్టుగా ప్రస్తుతానికి అనుమానాలు. దీనికి సంబంధించి జనరल डायरेक्टर सिन्हा साहब बोलिए, क्या है अभी वो कोई ड्रग रैकेट पकड़ना है, उसमें क्या है? ये एम्फेटामाइन हमने लगभग 231 किलो पकड़ा है और उसमें से 220 किलो 221 किलो हमने गाड़ी में से पकड़ा, जिसमें 2 केस थे वहाँ पे, उनके पोजीशन से ये मिला। और एक हमने बेंगलोर में सीजर किया, जिसमें कैश लगभग 1.23 करोड़ वहाँ पे मिला और 30 ग्राम वही ड्रग जो यहाँ पे मिला था एम्फेटामाइन, वो वहाँ पे भी मिला। और 10 किलो फैक्ट्री से यहाँ पे बोलाराम इंडस्ट्रियल एरिया में ट्राइडेंट फाइन कैम लिमिटेड है, वहाँ से 10 किलो हमने सीज किया है एम्फेटामाइन। आप लोग अरेस्ट करें, उन लोग कौन है, क्या करते हैं? इसमें से एक अक्यूज वेंकट राव रिसर्च साइंटिस्ट हैं बेंगलुरु में, वो वहाँ से यहाँ ये ड्रग कलेक्ट करने के लिए आया था। और दूसरा रविशंकर राव, वो यहीं पे है और इसके भाई ने वो फार्मा कंपनी का रिएक्टर रेंट पे ले रखा था, तो हम उनको भी शीघ्र अरेस्ट करने का कोशिश कर रहे हैं। तीसरी वो हाउसवाइफ है जो वेंकट राव की मिसेज है, जिसको हमने बेंगलुरु से अरेस्ट किया है। और बाकी इन्वेस्टिगेशन जारी है, इंक्वायरी जारी है और भी लोगों को अरेस्ट करने का उम्मीद है। इन लोग कब से कर रहे हैं सर, अपने मैन्युफैक्चरिंग कर रहे हैं, किधर सप्लाई कर रहे हैं? ये सप्लाई जो साउथ इंडिया में जो सीजर्स हुए हैं, एनसीबी के सीजर्स और डीआरआई के सीजर्स, उसके आधार पे हम ये कह सकते हैं कि बहुत सारा इसमें से जो है वो साउथ ईस्ट एशिया जैसे मलेशिया, इंडोनेशिया वगैरह और कुछ अफ्रीकन कंट्रीज जा रहे हैं। लेकिन इसमें से कुछ पोर्शन जो है लोकली यहाँ के मेट्रोज वगैरह में भी कुछ एयरफोर्स का ऑफिसर कुछ इन्वॉल्वमेंट है इसमें? अभी हम वो उसको इन्वेस्टिगेट कर रहे हैं और जैसा होगा हम आपको आगे बताएंगे। इन्वेस्टिगेट అయితే డ్రగ్ రాకెట్ సంబంధించి ప్రస్తుతానికి ఇంకా సోదాలు చేస్తున్నాం. మరోవైపు ఎయిర్ ఫోర్స్ అధికారులను కూడా కొంతమంది అధికారులని అదుపులో తీసుకొని ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే మరోవైపు హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద మొత్తంలో ఒక సైంటిస్ట్ తయారు చేసిన డ్రగ్ రాకెట్ సంబంధించి ఇప్పటికీ అధికారులు పట్టుకున్నారు. అయితే ఇది మొత్తం సౌత్ ఇండియా మొత్తాన్ని కూడా దీని లింకప్ ఉంది, దీనికి సంబంధించి విచారణ చేస్తున్నామని అధికారులు అంటున్నారు.
కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వైట్ల.